20 లక్షలు ఇల్లు ఇస్తే జగన్ వచ్చి ఆపేశాడు, మొత్తం నాశనం చేసేసాడు. ఇంతకాలం గత 5 ఏళ్ల నుండి ప్రజలకు చెప్పింది అది. నేను అనేక సార్లు చెప్పి టిట్కో ఇల్లు తప్పించి మరేం లేదు. ఇప్పుడు జగన్ అయితే కనుక అదేదో జగనన్న ఇల్లు అన్నటువంటి పేరుతో తీసుకొచ్చేసి 30 లక్షలు అన్నాడు. అతనిస్తుంది కూడా 19 డైరెక్ట్, మిగతా వాళ్ళకి స్థలాలు ఇచ్చాడు. ఓవరాల్గా వాస్తవం ఇది అనేది అనేక సార్లు మాట్లాడుకున్నాం. అయితే వీళ్ళు మాత్రం అబ్బాయి 20 లక్షలు అని చెప్పారు. ఇప్పుడు తాజాగా చూస్తే టిట్కో ఇళ్ళకి 75,17,000 కోట్లు అవసరం అని చెప్పి నారాయణ గారు చెప్పుకొచ్చారు. టోటల్గా 7 లక్షల ఇళ్ల నిర్మాణానికి 75,017 కోట్లు అవసరమని వచ్చేడాది జూన్ 12 నాటికి 1,18,000 ఇళ్ళు పూర్తి చేస్తారట. ఇది తాజాగా చెప్పుకొచ్చింది. ఇందులో టీడీపీ ప్రభుత్వంలో కేంద్రం ద్వారా 7,01,481 టిట్కో ఇళ్లను మంజూరు చేయించారు. వాటిలో 75,017 కోట్లు అవసరమని అంచనా వేశారు. దాంట్లో 4,54,706 ఇళ్ళని గ్రౌండ్ చేస్తే 2019 నాటికి 3,13,832 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఒక్కో యూనిట్ నిర్మాణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3.9 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయిస్తే లబ్ధిదారు తాను వాటాగా చెల్లించాల్సిన సొమ్ముని బ్యాంకు రుణంగా ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం 2,61,640 యూనిట్లు మాత్రం ఉంచి మిగిలిన వాటిని రద్దు చేసింది. ఇది ఫైనల్గా ఏంటి, 20 లక్షల ఇళ్లలో అంటే 20 లక్షలు ఉండాలి కదా, 7 లక్షలు ఆలోచించడం ఏంటి, 4 లక్షలు గ్రౌండ్ చేయడం ఏంటి, దాంట్లో 3 లక్షలు పనులు ప్రారంభించడం ఏంటి అంటే ఎవరికి చెప్తున్నారు నిజాలు, ఎవరికి అబద్ధాలు చెప్తున్నారు? పత్రికలు కనీసం బుర్రా బుద్ధి ఉంటే వాస్తవాలేంటో రాయాలి. పత్రికలు కూడా ఏదో ఒక సూప్లో పడిపోవడం, లేదంటే వాళ్ళతో అనుగుణంగా పనిచేసుకుంటూ ఉంటే వచ్చేటటువంటి దరిద్రమే ఇది.